రాయలసీమ సాగునీటి హక్కుల పరిరక్షణ విషయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ లాగా ఉద్యమ బాట పడతారా అనే ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్ అయితే అవుతుంది. అయితే ఈ ప్రశ్న వెనుక అనుమానం కాదు, ఆశ కూడా ఉంది. ఎందుకంటే రాయలసీమ నీటి సమస్యను రాజకీయ అజెండాగా మార్చిన తొలి నాయకుడు జగన్మోహన్ రెడ్డిని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ పాలనతోనే పోరాటం చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం రూపకల్పన చేసి శ్రీశైలం నుంచి నీటిని ఎత్తిపోసేలా కీలక నిర్ణయాలైతే తీసుకున్నారు. 3,825 కోట్ల వ్యయంతో 9.6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యం ఆయన దూరదృష్టిని చాటుతోంది. అధికారంలో ఉన్నప్పుడు పరిపాలన ద్వారా సీమకు న్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పోరాటం చేసే స్థాయి నాయకుడని ప్రజల్లో నమ్మకం కూడా ఉంది. తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ ఉద్యమ స్వరం ఎత్తినట్టే రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై జగన్ కూడా మౌనంగా ఉండకుండా ఉద్యమ బాట పట్టాల్సిందే అని రాయలసీమ వాసులు కోరుకుంటున్నారు. అయితే జగన్ రాజకీయ పోరాట శైలి పూర్తిగా భిన్నమని చెప్పుకోవచ్చు. ఆయన ఆవేశంతో కాదు, స్పష్టమైన లక్ష్యంతో చట్టబద్ధంగా పోరాడే నాయకుడిగా చెప్పుకోవచ్చు. అవసరమైతే ప్రజలను కలుపుకొని ఉద్యమంగా మార్చే అనుభవం కూడా ఆయనకు ఉంది. గత ఎన్నికల్లో వైసీపీకి ఎదురు దెబ్బ తగిలిన రాయలసీమ ప్రజలు మాత్రం 3 ఎంపీ స్థానాలు గెలిపించి జగన్కి అండగా నిలిచారు. కడప, రాజంపేట, తిరుపతి ఎంపీలు ఇప్పటికే పార్లమెంట్లో సీమ గొంతుకపై పోరాడుతున్నారు. ఇది ఉద్యమానికి రాజకీయ బలం ఉందనే విషయాన్ని సూచిస్తోంది. కేసీఆర్ల రోడ్డుకి పోరాటం చేయొచ్చు, లేదా జగన్ శైలిలో చట్టసభల ద్వారా పోరాటం కావచ్చు. రూపం ఏదైనా లక్ష్యం ఒక్కటే, రాయలసీమ సాగునీటి హక్కులు. ఆ హక్కుల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు వస్తే సీమ మొత్తం ఆయన వెంట నిలబడుతుందన్న నమ్మకం కూడా గట్టిగా ఉంది ఇప్పుడు.